వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను అక్కడ క్యాప్షన్ చూశారు కదా, నేను జస్ట్ డిగ్రీ పాస్, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు చాలామందికి అసలు డౌట్ ఉంటుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం, కొన్ని సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లోకి వెళ్దాం ముందైతే. సో జస్ట్ డిగ్రీ పాస్ అన్నాడు. అన్నా నేను జస్ట్ డిగ్రీ పాస్, బ్రో నేను జస్ట్ డిగ్రీ పాస్ అయినా నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అంటాడు. డిగ్రీ పాస్ అయినావు, సర్టిఫికేట్ ఉంది, మరి జాబ్ ఇచ్చేస్తారా? ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతావా? యాప్ట్యూడ్ రౌండ్ చేయగలుగుతావా? టెక్నికల్ రౌండ్, కోడింగ్ రౌండ్ చేయగలుగుతావా? హెచ్ఆర్ రౌండ్ని ఎదుర్కోగలుగుతావా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా బ్రో? సో ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే, జస్ట్ డిగ్రీ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. డిగ్రీ అంటే ఏమీ టెన్షన్ లేకుండా, అప్పుడు ఎవరికైనా అంతే ఉంటారండి ఆ ఏజ్లో, అంతే. డిగ్రీ చదివేటప్పుడు కాలేజ్ టైంలో చిల్లుగా ఉన్నాం, ఎంజాయ్ చేసాం. లెక్చరర్స్తో లైక్ క్లాస్కి వెళ్ళడం, టైం పాస్ చేయడం, ఫ్రెండ్స్తో తిరగడం, అలా అయిపోయింది, గడిచిపోయింది. సో అందరు అలా ఉన్నారంటే అందరూ ఉంటారు, జస్ట్ కొందరు గురించి చెప్తున్నాను ఇక్కడ. సో డిగ్రీ పాసు, సో వాళ్ళకి జాబ్ వస్తుందని అడుగుతారు కొందరు. వస్తుంది. ఎప్పుడు వస్తుంది నీకు? నీ దగ్గర స్కిల్స్ ఉంటే. దేనికి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీస్ గురించి నీకు సి వస్తుందా, C++ వస్తుందా, జావా వస్తుందా, పైథాన్ వస్తుందా, జావా స్క్రిప్ట్ వస్తుందా? కంపెనీస్ ఇవి అడుగుతారు. నువ్వు కాలేజీలో ఏ సినిమా చూసావు అవి అడగరు కదా. మీరు కాలేజీలో సినిమాలు చూసుకోండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ కూడా చేయాలి, కానీ కెరీర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కెరీర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత పాస్అవుట్ అయినట్టు, నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయినట్టు, నీకు మినిమం ఒక 20-21 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎర్లీగా సెటిల్ అవుతున్నారు సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు. అప్పుడు నీకు డిగ్రీ, బీటెక్ వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు. డిగ్రీ వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది. నువ్వు మళ్ళీ చేయాలనుకుంటే MCA చేయాలి, లేకపోతే MBA చేయాలి, లేకపోతే PGకి వెళ్ళాలి. సో దానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఊరికే కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిని క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది, లేకపోతే మళ్ళీ Tier 3 కాలేజ్ వస్తుంది, Tier 2 కాలేజ్ వస్తుంది. సో నువ్వు దానికి తగ్గట్టు ఏం చేయాలి? మరి ఏం చేస్తే ఇప్పుడు నేను సెట్ అవుతా, డిగ్రీ సర్టిఫికేట్ అవుతుంది, మనకు జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఏం చేయి, నీకు ఎక్కడ రీసోర్స్ దొరకకపోతే నీకు తెలుగులో నేర్చుకోవాలంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి. పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ నేర్చుకో. 10 hours వీడియో ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది, 10 hours వీడియో, C ఉంటుంది, C++ ఉంది, HTML ఉంది. నువ్వు ఎటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా దాని దగ్గర నేర్చుకో. ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అది బేసిక్స్ నేర్చుకో, తర్వాత పెయిడ్ కోర్స్కి వెళ్ళు. నేను డైరెక్ట్ కోచింగ్కి వెళ్ళే ముందు ఒక బేసిక్స్ నేర్చుకొని వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ కోర్సెస్ నేర్చుకొని. ఇక్కడ స్కిల్స్ ఇంపార్టెంట్. నువ్వు డిగ్రీ చేసినావు అయిపోయింది, మరి ఎంజాయ్ చేసినావు, నీ సర్టిఫికేట్ ఉంది, స్కిల్స్ లేకపోతే ఎందుకు? స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను స్కిల్స్ లేని వాళ్ళకి కోసం చెప్తాను నేర్చుకోమని. ఆల్రెడీ అన్న నేను డిగ్రీలు చేసేటప్పుడు నేను నేర్చుకున్నా అంటే యువర్ గుడ్, నీకు మంచి కెరీర్ సెట్ అవుతుంది, నీదే సెట్ అవుతుంది బ్రో. వన్స్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. డిగ్రీకి జస్ట్ నీకు ఒక ఎంట్రీ పాస్ అన్నట్టు, అంతే. డిగ్రీ జస్ట్ ఎంట్రీ పాస్, నీకు సర్టిఫికేట్. క్వాలిఫికేషన్ అడిగినప్పుడు ఎనీ డిగ్రీ అని ఇస్తాడు డిగ్రీ వాళ్ళకి. BSc కంప్యూటర్ సైన్స్, BCom కంప్యూటర్ సైన్స్ ఇలా ఇస్తాడు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయి, అప్లై చేసుకో. నీ స్కిల్స్ ఉంటే నీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ సపోజ్ నువ్వు యాప్ట్యూడ్ రౌండ్ క్లియర్ చేయాలి, తర్వాత టెక్నికల్ రౌండ్, కోడింగ్ రౌండ్ క్లియర్ చేయాలి, తర్వాత HR రౌండ్ క్లియర్ చేయాలి. అంటే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్తో చెప్పాలి, నీ డ్రెస్సింగ్ స్టైల్, అటైన్మెంట్ అన్నీ నువ్వు ఇన్ని రోజులు కాలేజ్ లైఫ్ ఎలా ఉన్నావు అట్లా కాదు. నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్గా తయారు కావాలి. ప్రొఫెషనల్గా ఈవెన్ నువ్వు మెయిల్ చేసినా కూడా ఎవరికైనా ప్రొఫెషనల్గా చేయాలి.
నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అప్పుడు కానీ నువ్వు జాబ్ కొట్టలేవు. సో జాబ్ కొట్టాలంటే ఇవన్నీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ఎన్ని ఏళ్ళు పడుతుంది? కరెక్ట్ 6 months కూర్చో బ్రో, నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటి పట్టుకో, నేర్చుకుంటావు. జస్ట్ 6 months. డిగ్రీ అయిపోయింది, టెన్షన్ పడకు. జస్ట్ 6 months తీసుకో. 6 monthsలో కరెక్ట్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్, ఒక తర్వాత ఒక ఫ్రేమ్ వర్క్, ఫ్రంట్ ఎండ్ అన్న బ్యాక్ ఎండ్ అన్న నేర్చుకో. లేకపోతే నీతో అవుతుందంటే ఇంకా నేర్చుకో. సో 1 year లోపు నువ్వు జాబ్ కొట్టేస్తావు. 6 months తర్వాత నుంచి జాబ్ ట్రయల్ చేసుకో. 1 year లోపు జాబ్ కొట్టేస్తావు. ప్యాకేజ్ తక్కువ జాయిన్ అయిపో. ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోదు, స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డిగ్రీ చూస్తే జాబ్ ఎవ్వరు ఇయ్యదు ఇక్కడ. డిగ్రీ చూసి స్కిల్స్ ఇంపార్టెంట్. నువ్వు ఈ వర్క్ ఏంటి, నువ్వు ప్రాజెక్ట్స్ ఏం చేయగలుగుతావు దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ కోర్స్ నేర్చుకో. పేడ్ కోర్స్ అయితే పేడ్ కోర్స్ నేర్చుకో, లేకపోతే ఫ్రీ కోర్స్ నీకు ఇష్టం. దాన్ని నేను సజెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పాను. ఫ్రీ కోర్స్ ఫస్ట్ నేర్చుకొని బేసిక్స్ నేర్చుకొని పేడ్ కోర్స్ నేర్చుకో కావాలంటే. అది నీ చేతిలో ఉంది, నీ ఇష్టం. సో నువ్వు డిగ్రీ కంప్లీట్ అయింది కదా, సో స్కిల్స్ పెంచుకో. స్కిల్స్ పెంచుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పో. ఒకటేసారి అందరూ తోపులు అయిపోరు. స్టెప్ బై స్టెప్ వెళ్ళు. నువ్వు కూడా 1 year లోపు నువ్వు జాబ్ కొట్టేస్తావు. నువ్వు లేట్ చేసావు అంటే కెరీర్ గ్యాప్ పడుతుంది. మళ్ళీ ఎంజాయ్మెంట్ పోకు. ఎంజాయ్ చేయి, దానికి ఒక టైం ఇవ్వు. కెరీర్కి కూడా టైం ఇవ్వు. కెరీర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ నువ్వు ఒక్కసారి కెరీర్ గ్యాప్ వచ్చిందంటే నీ ఫ్రెండ్స్కి సెటిల్ అయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతే నువ్వు అక్కడనే ఉంటావు. గవర్నమెంట్ జాబ్కు వెళ్దామన్నా నువ్వు అంత ఈజీ కాదు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో. గవర్నమెంట్ జాబ్ కూడా అంత ఈజీ తీసిపారే. ఏదో నేను ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాను లేదు కదా. మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఫుల్గా ఉంది, కట్ ఆఫ్లు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. సో కెరీర్ ఒక గోల్ పెట్టుకో. ఇప్పటి నుంచి లైఫ్లో గోల్ ఉండాలి. బిజినెస్ మ్యాన్ డైలాగ్ గుర్తు తెచ్చుకో. కసితో పరిగెత్తు. కసి ఉండాలి లైఫ్లో. సో నువ్వు జస్ట్ ఇప్పటి వరకు అయిపోయింది మర్చిపో. డిగ్రీ పాస్ అయిపోయినావు, సర్టిఫికేట్ వచ్చింది, ఎంజాయ్ చేసినావు, అయిపోయింది. ఇప్పుడన్నా నీ కెరీర్ని స్టార్ట్ చేయి. మీ అమ్మ నాన్న నీకోసం మీ అమ్మ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. స్టార్ట్ చేయి, నీ కెరీర్ని స్టార్ట్ చేయి ఇప్పటి నుంచి అయినా. మీ చేతిలోనే ఉంది, మీ లైఫ్ మీ చేతిలో ఉంది, ఎవరి చేతిలో ఉండదు. మీ లైఫ్ని మీరు ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకోగలుగుతారు. సో మనీని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. మనీ కెరీర్ సెట్ చేయండి. మీకు నువ్వు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అడుగుతారు. నువ్వు ఎలా ఉన్నావు అది కాదు, ఏం చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు ఫస్ట్. సో మీరు దానికి తగ్గట్టు కెరీర్ మార్చుకోండి. ఓకే, ఇప్పటి వరకు జస్ట్ డిగ్రీ పాస్ అయినావు, ఏదో నాన్ ఐటీ అయినా, నువ్వు ఐటీ సైడ్ అయినా, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా స్కిల్స్ నేర్చుకో. నీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. సాఫ్ట్వేర్ సైడ్ అందుకే వస్తున్నారు కదా. ఎందుకు వస్తున్నారు? నీ స్కిల్స్ నేర్చుకో, బరాబర్ వస్తుంది జాబ్. ఎతుకు, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎతుకు, లేకపోతే నీ అన్న వాళ్ళ దాంట్లో కంపెనీస్లో చెప్పించు. సో నీకు జాబ్ వస్తుంది. ఎందుకు రాదు? స్కిల్స్ మీద ఫోకస్ చేయి. ఇన్ని రోజులు ఎంజాయ్మెంట్ని పక్కకు పెట్టేసి కెరీర్ మీద దృష్టి పెట్టు. పక్కా వస్తుంది. ఫస్ట్ సి నుంచి స్టార్ట్ అయ్యి, లేకపోతే పైథాన్ స్టార్ట్ అయ్యి. జావా ఉంటుంది లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే. C++ జావా మీద మనకు చాలా జాబ్స్, దీని మీదనే మనకు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఎక్కువ. సింపుల్గా మీరు నాన్ ఐటీ అయితే పైథాన్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. డాటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఈ సైడ్ వెళ్ళాలంటే. లేకపోతే ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డిగ్రీ స్టూడెంట్స్కి అయితే ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్ కూడా ఐడియా ఉండాలి. మీకు కాగ్నిజెంట్లో కానీ అసెంచర్లో కానీ ఇలాంటి వర్క్స్ ఇస్తారు. ఎస్క్యూఎల్ పైన వర్క్, ఎక్సెల్ పైన వర్క్స్ ఉంటాయి కాగ్నిజెంట్లో. సో మీరు వీటన్నిటికీ సంబంధించి డిసైడ్ అవ్వండి. కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పటి వరకు అయిపోయింది, డిగ్రీ అయితే వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్కి మీరు ఒక సర్టిఫికేట్ పక్కకు పెట్టేసి స్కిల్స్ పెంచుకోండి. స్కిల్సే మోస్ట్ ఇంపార్టెంట్. డిగ్రీలో మినిమం కొన్ని మార్క్స్ వస్తే చాలు. మినిమం 65% 60% వస్తే సరిపోతుంది. నువ్వు కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి, చాలా కంపెనీస్ తీసుకుంటాయి. కొన్ని కంపెనీసే ఎక్కువ పర్సెంటేజ్ జరుగుతాయి మనకు. సో 60% ఎనఫ్. సో నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని బట్టి నువ్వు ఎటు సైడ్ వెళ్ళాలా, నీ కెరీర్ ఏంటి అని చూజ్ చేసుకో. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయి. కోడింగ్ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేసి. సో జస్ట్ డిగ్రీ పాస్ అయినా కూడా
మీరు స్కిల్స్ పెంచుకొని 1 year లోపు జాబ్ కొట్టుకోవచ్చు. అది మీ చేతిలోనే ఉంది. మీ లైఫ్ని మీరు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో సాఫ్ట్వేర్ సైడ్లో అది మీ చేతిలోనే ఉంది. సరిగా కోర్స్ నేర్చుకోవడమే కాదు, జాబ్ ఎత్తుకోవడం కూడా పెద్ద టాస్క్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, తర్వాత గిటబ్ని యూజ్ చేయండి. సో ఇవన్నీ జాబ్ పోర్టల్స్లో లైక్ మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంచుకోండి. జాబ్ పోర్టల్స్ కూడా సెర్చ్ చేయండి, అక్కడ మీకు అన్ని జాబ్స్ వెతుక్కోండి. ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయో చూడండి. లేకపోతే సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. వన్స్ మీరు కొన్ని రోజులు మీ ఎంజాయ్మెంట్ పక్కకు పెట్టి కెరీర్పై ఫోకస్ చేయండి, పక్కా జాబ్ వస్తుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.